హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మాది పూరి పోటీ. పూరీలు హోటల్లో అయితే 4 దినాలంటేనే తినలేము. ఇప్పుడైతే మేము 6 పెట్టుకున్నాం. పూరి ఆలు బఠానీ కర్రీ. ఆలు బఠానీ కర్రీ. ఇగో చూడండి ఎన్ని పెట్టుకున్నాము. 6. 1 2 3 4 5 6. ఇవి ఇంట్లోనే చేసిన ఫ్రెండ్స్, బయట కొనుకొచ్చినాయి అయితే కాదు. 6 మనిషి కారు. ఏందన్నా ఇవి పెద్ద పెద్ద కొడతాను. హోటల్లో ఈ సైజ్ కూడా ఉండదు కానీ 40 రూపాయలు ప్లేట్ అంటారు. ఇగో 2 3 4 దినాలంటేనే తినలేము. 6 ఫ్రెండ్స్. చెరారు అయితే పెట్టుకున్నాము. ఎవరు గెలుస్తారా? కర్రీ ఎంతైనా వేసుకోవచ్చు. బఠానీ ఆలు కర్రీ, పుదీనా టమాటా పచ్చడి, చట్నీ. ఇదే చట్నీ. ఇదేమో ఆలు బఠానీ కర్రీ. చూడండి స్టార్ట్ అయితే చేస్తాం. పోటీ అంటూ ఏమీ లేదు. చికెన్ బిర్యానీ తెచ్చేది ఉన్నది. ఇప్పుడైతే నేనే గెలుస్తా అనుకుంటాను, ఎందుకంటే పూరి అంటే నాకు చాలా ఇష్టము అనుకుంటున్నా నేనైతే. పెద్ద కొడతానే నీ చిన్న కొడతానే ఏంది ఏ వద్దులే. నువ్వు సరే స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేస్తాను. చూస్తారు ఓకేనా? రెడీ 3 2 1 గో గో. కర్రీ బాగుంది. హోటల్ ఉన్నట్టున్నదా? బాగానే ఉంది. హోటల్ టైప్లో చేశాను. మంచిగా ఆలు బటన్ కర్రీ అయితే ఫస్ట్ టైం చేయడం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇష్టపడేదాకెందుకు. ఈ పోటీ అంటే కొద్దిగా తొందర ఉంటుంది కదా, నేను తొందర తినాలి. అందుకే అంటారు ఉరుకురికి నీళ్ళు ఆవుడు కంటే నిమ్మలంగా పోయి పాలు తాగుడు. బాటిల్ కింద పెట్టిండ పిల్లలు. సండే బిర్యానీ ఉందా? ఇంకా చికెన్ బిర్యానీ సండే రోజు. ఆ రోజు కూడా పోతే పూరి అంటే ఇష్టం నీకు? పూరిని బోండాలా? నాకు ఇడ్లీ ఇష్టం. పూరి బోండా వడ ఇట్లాంటి నాకు ఇష్టం ఉండదు. నాకు ఇడ్లీ ఇష్టం. మా అబ్బాయికి నాకు ఇట్లాంటి ఇష్టం. అబ్బాయికి చాలా బాగున్నాయి. మీరు ఎంతమందికి ఇష్టం పూరి అంటే? అవి ఫుడ్ అని తినరు కొంతమంది. మొన్న అన్నం పోటీ పెట్టుకుంటే నైట్ కూడా తినలేదు. నువ్వు పాపం తింటుండే మొక్కాలే.
నువ్వు నీళ్ళు కూడా తాగుతురుగా. నేనే గెలవాలని ఆరాటం, ఎన్నిసార్లు ఓడిపోతా. ఊకొట్టు కూడా వెళ్తాను వాళ్ళ కింద. ఎన్నిసార్లు నీళ్ళు తాగకుండా గెలుస్తానని నా ఆశ. కుచ్చుకోబడిపోతావు. నువ్వు మంచి మంచి చేసుకున్నట్టున్నా. కొంచెం వంక తింకరున్నా నేను తినా, మంచిగా అయితే తింటా. అందుకనే నేను మంచి మంచి ఏరేసుకున్నా. అందుకో మాడిన గిరిని వేసిన. ఇప్పుడు వస్తా ఇంకా. మీరు అంత ఇష్టం కదా. నేను ఎక్కువ కూర తినా. మీకు కూడా పడతలేదు ఆకలి వచ్చే వరకు. అంతేందా? అదంతా ఏంటి మరి? కర్రీ అయితే లెక్కలేదు. ఫస్ట్ పూరీలు ఉడవాలన్న. కర్రీ ఎంత ఎంత తినాలనుకుంటే అంత తినచ్చు. అసలు కర్రీ అయితే లెక్క ఉండదు. కూర ఉడవాలా, చట్నీ ఉడవాలి. నేను ఒప్పుకోను. అబద్ధాలు ఆడితే అగ్గి బూడిదవుతుంది. మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఉన్నది ఇంత అంత ఉన్నది. ఒక్క దాంట్లో కొంచెం అయినా ఉన్నది, పాలు అంత ఉన్నది. కర్రీతోనైతే సంబంధం లేదు. కర్రీ ఉడవాలి. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. మీరే చెప్పండి ఫ్రెండ్స్. నా పూరీలు అయిపోయినాయా లేదా? స్టార్టింగ్లో ఫస్ట్ ఏమని పెట్టినా కర్రీతోని సంబంధం లేదు, పూరీలు అయితే అయిపోవాలి, కూర ఎంతైనా తినొచ్చు అన్న. అంతేనా కాదా? తొండి చేయొద్దు. తుండ నేను లేదు. అబద్ధాలు ఆడితే అడవిలో కొడతారు. ఇక నా పుట్టే అది లేదు కానీ, పుట్టే ఛాన్స్ లేదు కానీ, అంత లేదు కానీ. అది కూడా అవుతుంది. ఫస్ట్ ఎవరికి అయిపోయింది నాదా? చెప్పండి ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్. ఈ చట్నీ అట్లే ఉన్నది. కర్రీతో సంబంధం లేదు, అస్సలే లేదు కర్రీతో సంబంధం. మా ఇద్దరిలో ఎవరు ఫస్ట్ గెలిచిందో మీరే, మా వీడియో చూస్తున్నారు మీరే చెప్పండి. ఫస్ట్ మీరు చూస్తారుగా, అయినా మీరు చూసి చెప్పండి. మొన్న దానికి తిరిగి సెల్లు. అయితే ఇప్పుడు నేను ఖర్చు పెట్టే అవసరం లేదంటావు బిర్యానీ. నువ్వు ఖర్చు పెట్టద్దు, నేను ఖర్చు పెట్టాను. మరి ఎట్లా వండడు? మంచిగా వాళ్ళు తీసుకొని అనుకున్నావు. నువ్వు చికెన్ దే, నేను బియ్యం తెస్తా. చేసావమ్మా ఖర్చు? నువ్వు చికెన్ దే, నేను బియ్యం తెస్తా. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? మన రైస్లో ఓడిపోయాను కదా నేను. దానికి బిర్యానీ అయితే తెచ్చి ఖర్చు పెట్టి అయితే తెచ్చి ఉండదాన్ని కదా. అదైతే నాకు ఖర్చు అయితే లేదు. ఫస్ట్ అయితే నేనే గెలిచాను. ఎవరు గెలిచాలన్నది మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఫస్ట్ నాది అయిపోయిందా తనది అయిపోయిందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పటికీ నేనే గెలుచుకుంటా పోతే నీ పాప నీకు కూడా ఏమనిపిస్తుంది? ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన గంట అయితే గట్టిగా కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.